మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షణ మహాశయులకు నా నమస్కారం. ఇప్పుడు రాశి చక్రంలో 7వ రాశి అయిన తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలాల్లో ఏ విధమైన శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి గ్రహ గోచార స్థితులు వీరికి కలుగుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేయవలసిన దానాలు, పఠించవలసిన సూత్రాలు, చేయదగిన పూజలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి అనగా చిత్త 3, 4 నక్షత్రములు, స్వాతి 1, 2, 3, 4 నక్షత్రములు, విశాఖ 1, 2, 3 పాదములు కలిస్తే తులారాశి అవుతుంది. ఈ రాశి యొక్క అధిపతి శుక్రగ్రహము మరియు వాయుతత్వ రాశి, చరరాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీ యొక్క రాశి లక్షణాలు చూడగలిగితే వీరు చాలా అందంగా, ముఖ చిత్రాలు, అవయవాలు, పొడుగు కానీ ఉండే పర్సనాలిటీ కానీ చాలా అందంగా ఉంటారు. ఒక హంస వలె వీరు జీవిస్తూ ప్రశాంతత ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ సిటీ లైఫ్ ఎక్కువ ఇష్టపడరు వీరు. ఇక్కడ ఉన్నా సరే వీరి యొక్క విలేజ్ గుర్తుకు రావడం, అక్కడే జీవించాలి, ఇదంతా మనకి సెట్ కాదనే ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉండేది. ఆ ఒక ప్రాధాన్యత వల్ల వీరి యొక్క మనసు ఒక దగ్గర, వీరు పనిచేసేది ఒక దగ్గరలాగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటారు. మరియు వీరి యొక్క ఆలోచనలు కూడా స్థిరంగా ఉండకుండా అటు ఇటు మల్లుతూ ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఒక దగ్గర పని చేయకుండా 2, 3 కంపెనీలు మారుతూ, లేదా ఒక వ్యాపారంలో స్థిరంగా ఉండకుండా సంవత్సరానికి 3, 4 వ్యాపారాలు మారుస్తూ, అది కావట్లేదు ఇది కావట్లేదు అది చేస్తూ, డబ్బులను నష్టం చేస్తూ, వృధా ఖర్చుల వల్ల వీరి వల్ల కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నవి. దేంట్లో అయినా స్థిరతత్వం పొందాలి. పొందిన తర్వాత అది ఏమిటో తెలుసుకోవటం కూడా వీరు చేయటం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నెల ఎలా ఉంది ఏమిటి చూడగలిగితే, ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉన్నది. ఆ యొక్క ప్రమోషన్కి ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఈ యొక్క తులారాశి వారికి ఈ నెల సానుకూలంగా కనబడుతున్నది. మరియు ఆ ఒక ప్రమోషన్ రూపం కారణంగా మీరు ఒక దూర ప్రయాణాలకి, ప్రజెంటేషన్కి, ఒక ప్రాజెక్ట్ రూపంలో వెళ్ళే అవకాశం ఉన్నది. కానీ అక్కడ కొంత ఫుడ్ విషయంలో మీకు పడక, జీర్ణశక్తి కాక, తలనొప్పి, వాటితో చిరాకు పడుతూ ఆ ఒక చేసే పనిలో కూడా ఇష్టం లేకుండా నిరాశ చెందే అవకాశం కనబడుతుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉంటూ, అది మనకి అవసరమైతేనే ప్రయాణం వంటి చేసుకుంటూ, లేకపోతే మన ఒక పై అధికారులతో జాగ్రత్తగా ఉంటూ వాళ్ళ ఒక సలహా తీసుకోవటం మంచిది. మరియు ఈ యొక్క రాశి వారికి మానసిక బాధలు చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. మనసుకు సంబంధించిన ముఖ్యంగా ప్రేమికులు, ప్రేమ వ్యవహారాలలో వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ యొక్క పురుషుడు స్త్రీ మధ్యలో ఒక వ్యక్తి ప్రవేశం కావటం, కలహాలు ఏర్పరిచేలా చేయటం, చిన్న చిన్న వాటికి గొడవలు పడటం వంటివి చాలా చేస్తూ ఉంటారు. అది చిన్నదానితో చాలా పెద్దగా మొదలయ్యి బ్రేకప్ దాకా కూడా వచ్చేస్తూ ఉంటారు. ఆ ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వారిలో ఒకరికి చాలా ప్రేమగా వారిని వివాహం చేసుకోవాలి, జీవితాంతం కలిసి ఉండాలి అనే ఒక ఆలోచన వల్ల వీరు మనస్తాపానికి గురయ్యి వారి యొక్క ఆరోగ్యం క్షీణించేలాగా కనబడుతున్నది. ప్రేమ వ్యవహారాలకు జాగ్రత్తగా తీసుకొని ఇద్దరు చెప్పిన మాటలు నమ్మకుండా వీరి యొక్క నమ్మకాలను ఏర్పరచుకోవడం ఉండటం వీరికి మంచిది. మరియు భార్యాభర్తలు ఈ నెల ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వారికి అన్నింట శుభ ఫలితాలు ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. వీరు ఈ యొక్క శుభ సమయాన వివాహం తర్వాత చాలా బ్రహ్మాండంగా ఒకరిని అర్థం చేసుకుంటూ
వీరి ఇష్టం వారి ఇష్టంలాగా మార్చుకుంటూ, లేదా వారి కష్టాన్ని వీరి కష్టంగా తెలుసుకొని డబ్బు పరంగా కానీ స్నేహపరంగా కానీ కష్ట సుఖాలు పంచుకుంటూ జీవితాంతం తోడు ఉండేలాగా ఈ యొక్క రాశి వారికి బ్రహ్మాండంగా ఈ నెల అంతా యోగిస్తుంది. అలా విధంగా జీవితాంతం ఉండటం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు ఈ నెల మొత్తం లక్ష్మీ నరసింహస్వామి కరావలభం పారాయణం చేయటం, లేదా గురుగ్రహానికి శాంతి చేసుకోవటం వంటిది చెయ్యాలి. దీనివలన శుభ ఫలితాలు కలిగి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు ఉన్న అవి కూడా తొలగిపోయి ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత పెరిగి విద్య రూపంలో కానీ ఆరోగ్య రూపంగా కానీ ఉద్యోగం వ్యాపారంలో కానీ కొంత మిశ్రమ ఫలితాలు మరీ బీభత్సంగా కాకుండా కొంత యావరేజ్గా నడుస్తూ సాగుతూ కూడా వీళ్ళకి కనబడుతున్నది. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కరావల్భం స్తోత్రం పారాయణం ప్రతిరోజు 108 సార్లు చేయటం కూడా మంచిది. ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే, శ్రావణం అనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము. మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు, వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం. మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి 5 శుక్రవారములు ఉన్నవి. కానీ మనకి ఈ యొక్క జూలై 25 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. మరి ఆగస్టు 23 వరకు ఈ యొక్క శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది. కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో 5. కానీ మనకి శాస్త్రాలు ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి, అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది. కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది. ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన, వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి మంచి సంబంధాలు, వివాహ యోగ్యత, మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య, చదువులో మంచిగా రానియటం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా శుభఫలితాలు కలుగుతాయి. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.